ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని ఆలయాల్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, వారి తనయుడు శ్రీ కొక్కిరాల చరణ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ, సీతారాముల ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సావధాన సుమహోత్ సార్ వాళ్ళు కొడుకు గురుస్వామి గురుస్వామి ఇక్కడికి వచ్చేసిన భక్తజన వారికి సందర్భంగా అక్కాచెల్లెలకు, పెద్దమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ ప్రత్యేకంగా శ్రీరామనవమి అనేక వచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి స్వాగతం. వారికి రామరాజ్యాన్ని మాట్లాడతాం. రామరాజ్యం ఎట్లుంటుంది అనేది రాముని రాజ్యంలో ఎక్కడ కూడా అన్యాయం చేస్తూ అందరూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతస్థుల వాళ్ళు ప్రశాంతంగా సుఖంగా ఎలాంటి ఇబ్బంది పడని దాని రామరాజ్యం అంటాం. దాని సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి చేస్తున్నాం కాబట్టి మన మంత్రాల నియోజకవర్గం సంబంధించిన అక్కా చెల్లెలు, అన్నదమ్ములు, పెద్ద మనుషులు, పెద్దమ్మలందరికీ పేరు పేరు శిరస్సు నమస్కరించారు. సరే, ఇక్కడ గడిచిన 30 సంవత్సరాల నుంచి ఏమి జరిగిందో మన దాని గురించి మాట్లాడదలుచుకోరు. ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి చాలా చేసిన ఈ గుడికి సంబంధించి ఒక్క మాట చెప్పగానే ఎవరెవరైతే ఉన్నారో గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ భూమి ఇచ్చి వాళ్ళ త్యాగాన్ని తప్పకుండా భగవంతుడు గుర్తిస్తారు, వాళ్ళకి న్యాయం చేస్తారు. వాళ్ళకు అదనంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత దాదాపు ఇక్కడ 50 లక్షలు అప్పటికే పెట్టినాం. ఇప్పుడు ఇంకొక 2 కోట్లు పెట్టి సీసీ రోడ్డు, డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరిగింది. శాంక్షన్ అవి కూడా 15 రోజులు శాంక్షన్ అయిపోతుంది. దాంతోపాటు ఈ గుడికి మీరందరూ ఏదైతే ఆశిస్తుందో తప్పకుండా దానికి సంబంధించిన కళ్యాణ మండపం కానీ ఏ రకంగా చేసుకున్నా కూడా 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. శాంక్షన్ చేసి తప్పకుండా మమ్మల్ని అంటే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీని, నన్ను, మా కూడా అందరినీ మీరు మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటూ ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో మీరందరూ కుటుంబ సభ్యులతో అందరికీ కూడా అస్థైర్యాలతోటి, సుఖశాంతులతోటి ప్రశాంతంగా మీరు ఏదైతే ఉంటున్నారో వృద్ధిని పరదలుగా ముందు ఇంకా పెరిగి మీరందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ ద్వారా శుభాకాంక్షలు. మీరందరూ మన శ్రీరాముడు ఎట్లయితే రామరాజ్యంలో మన మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో తమ కష్టాలు దాటుకుంటూ అందరు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఏదైతే ప్రభుత్వ తరఫున మీకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో అవన్నీ తప్పకుండా అమలు చేసి వచ్చే 2 సంవత్సరాలలో అన్ని ఇచ్చిన పనులన్నీ పూర్తి చేసుకుంటామని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మంచిర్యాల నగరపాలక సంస్థ బడ్జెట్లో గ్రీనరీకి నిధులు కేటాయించకపోవడం విచారకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్లో పర్యావరణకు సంబంధించి నిధులు కేటాయించవలసి ఉండేదని, ఈ ప్రాంతంలో దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోయినందున గ్రీనరీగా మార్చితే బాగుంటుందని సూచించారు. కార్పొరేషన్లో ప్రశ్నించే ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర పన్నడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్లో చేర్చుకోవడం లేదా వారిని బెదిరింపులకు గురి చేయడం సబబు కాదని అన్నారు. ప్రశ్నించేవారు లేకపోతే ప్రజా సమస్యలు వెలుగులోకి రావని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ లోపల ఇటీవల
బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ లోపల కనీసము పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన లేకుండా అస్తవ్యస్తంగా బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు 83 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అంచనాల ప్రకారం మంచిర్యాల లోపల గ్రీనరీకి 10% పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గ్రీనరీకి మంచిర్యాల కార్పొరేషన్ లోపల ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం అనేది శోచనీయంగా భావిస్తా ఉన్నా. ఇవాళ ప్రపంచమంతా కూడా పర్యావరణం పరిరక్షణకై పోతా ఉంటే మంచిర్యాల లాంటి మేజర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే సింగరేణి కావచ్చు, పవర్ ప్లాంట్లు కావచ్చు, అనేక రకమైనటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం లోపల మరి గ్రీనరీని పెంచి కాలుష్యాన్ని తగ్గించి ప్రజల ఆయురారోగ్యాలను పెంచాల్సినటువంటి కార్పొరేషను ఆ రకంగా అడుగులేయకపోవడం అనేది శోచనీయంగా భావిస్తూ ఉన్నాం. కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, కార్పొరేటర్ల అభిప్రాయాలు తీసుకోవాలా, ఈ యొక్క కార్పొరేషన్ అభివృద్ధికి ఎక్కడ వెనుకబడి ఉన్నది, ఎక్కడ అభివృద్ధి చెందిన ప్రాంతం ఉన్నది, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఎట్లా ఇవ్వాలి అనేటువంటి ఎలాంటి ఆలోచన లేకుండా ఇవాళ ఏకఛత్రాధిపత్యంగా బడ్జెట్ కేటాయించడాన్ని భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి మురికివాడల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అనేకమైనటువంటి స్లమ్స్ మంచిర్యాల కార్పొరేషన్ లోపల ఈ కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ ఫలితంగా మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఈ యొక్క కార్పొరేషన్ లోపల విలీనమై ఉన్నాయి. కానీ ఇవాళ మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసమని మరి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవాళ ఇవ్వకపోవడం అనేది శోచనీయంగా భావిస్తా ఉన్నాం. మీరు కార్పొరేషన్ బడ్జెట్ కార్పొరేషన్ కౌన్సిలర్ల కన్నా ఎక్కువ మా యొక్క గౌరవ శాసనసభ్యులు ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారి ముద్ర స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ లోపల 60 కోట్లతోటి రామ్ చెరువు యొక్క అభివృద్ధికి అమృత్ నిధులు వస్తే కనీసం ప్రోటోకాల్ పాటించినటువంటి దిక్కు లేదు. ఇవాళ శిలాఫలకాల మీద మా యొక్క ఎమ్మెల్సీల పేర్లు ఉంటాయి, కానీ కనీసం వాళ్ళను పిలిచినటువంటి దిక్కు లేదు. కనీసం ఫోన్ చేసి కార్యక్రమం అని చెప్పేటువంటి పరిస్థితుల్లో జిల్లాకు అభివృద్ధి పథకం కింద 200 కోట్ల నిధులు ఇవాళ చెరువుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ యొక్క ఊసే ఎక్కడ లేదు. బడ్జెట్ లోపల కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క నిధులు ఇచ్చింది, దీన్ని యూటిలైజ్ చేసుకుందామనేటువంటి చెప్పినటువంటి సందర్భాలు కూడా లేకపోవడము, ఇది ఎంత మరి ఏకపక్షంగా జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ప్రశ్నించద్దు. ఇలా మంచిర్యాల నియోజకవర్గంలో, మంచిర్యాల జిల్లాలో మా శాసనసభ్యులను, మా మంత్రులను ప్రతిపక్షాలు ప్రశ్నించద్దు. ప్రతిపక్షాలు ప్రశ్నించద్దంటే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను అందరినీ గుత్తగా కొనుగోలు చేయాలి, లేకుంటే బెదిరియాలి. ఇది ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రతిపక్ష గొంతుకలై మేము మాట్లాడతారని ప్రజలు ఆశించి మరి ప్రతిపక్ష టీఆర్ఎస్ కౌన్సిలర్లను, బీజేపీ కౌన్సిలర్లను గెలిపిస్తే గెలిచిన తెల్లారి నుంచి మొదలుపెట్టారు మీరు. మీ వాడకు తట్టకు శక్తి ఎవడెత్తుకపోతాడో చూస్తా, మీ వాడ బోరెవడు ఇస్తాడో చూస్తా, మీ వాడకు బోరెవడెత్తాడో చూస్తా, మీ కార్యకర్తలు పోయి కార్పొరేటర్లకు బెదిరేయబట్టి నానా రకాలుగా ప్రిజర్స్ చేస్తుంది. టీఆర్ఎస్ వల్ల చేర్చుకుంటుంది, బల్బిటింగ్గా ప్రశ్నించే గొంతుగా ఉండదు కార్పొరేషన్లో అని బీజేపీ కూడా చేర్చుకుంటుంది. ఇది ఏం పద్ధతి? ఎటుపోతా ఉన్నది? ప్రజాస్వామ్యం లోపల ప్రశ్నించే హక్కు ఉండద్దా? ఈ యొక్క కార్పొరేషన్లో ఉన్నటువంటి
పెద్దలు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది సరి అయినటువంటి విధానం కాదు. ప్రతిపక్ష కౌన్సిలర్లను, కార్పొరేటర్లను మీరు భయభ్రాంతులకు గురి చేసి అభివృద్ధి పేరుతోటి మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మంచిర్యాలలోని శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం నాడు దేవాలయాల్లో కన్నుల పండుగలా జరిగాయి. మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయం, హైటెక్ సిటీలోని హరహర క్షేత్రం, గర్మిల్లాలోని హనుమాన్ ఆలయం, హమాలివాడలోని హనుమాన్ ఆలయం, వేములపల్లి ఆలయంలో శ్రీరామనవమి సంబరాలు జరిగాయి. అభిజిత్ లగ్న ముహూర్తంలో వేద పండితులు సీతారాముల కళ్యాణంను జరిపించారు. అనంతరం తీర్థం ప్రసాదం వితరణ జరిగింది. అన్నప్రసాదం భక్తులు స్వీకరించారు. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్లారు. श्री सीतारामचंद्र स्वामी कल्याण मंडपे मध्य ब्रह्म श्रीनिवास केशवनामयाम श्री चैतन्य अभिज्ञानामयाम ब्रह्मपति ज्योतिनामयाम सुलक्ष्मी नामयाम बालकृष्ण शर्मा ब्रह्मपति श्रुता नामया समर्पित लक्षिता समुद्रनामयाम रामचंद्रमूर्ति धनपरम धर्मपति स्वयं प्रभनामयाम गणेश्वर श्रीकृष्ण वैष्णवी समन्वनाम देशाम एवं अंतर्गतो गीता नामयाम यजमान हरिगोत्रो पुष्ट विक्रमा नामयाम अतुल देवाराय दक्षिणामयामि मंगलगीतानंदस्यामि अंतरस्तामो सक्षेना बाबू वहीं से श्रीरामपत्नी जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी श्रीविष्णुपत्नी भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु सावधाना सुमूर्ते सावधाना सुलग्ने सावधाना लक्ष्मीनारायणस्य
చక్రవాల శైల మధ్యగత మహాసువేరో సహస్ర శిఖిరానువర్తిని వాయుకుబేర ఈశాన్యాది అష్టదిక్పాలక పాలితే మహేంద్ర మలయ సత్యశక్తి వృక్షవద్భింగమాల్యవత్తి స్కిందర్శిముఖాఖ్య పంచమహానగర సమధిష్ఠితే రామాశిఖిదంతి వధు నగర భాగీరథి గంగా శిశిబిందు దయాంబదుల కర్ణాట నాట మారాట పానాట పాండ్య భుళీంద్రాంధ్ర హూణ దశాంగ భోజ దుర్ముషాదల శ్రీశైలాది పుణ్యచర సమధిష్ఠితే. స్వామివారి యొక్క ప్రవర అనగా స్వామివారి యొక్క తాతగారెవరు, తండ్రి గారెవరు, ముత్తగారెవరు, స్వామి ప్రవర కూడా అదేవిధంగా ముత్తాత గారెవరు, తాతగారెవరు, తండ్రి గారెవరు అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని మీరందరూ భక్తి శ్రద్ధలతో ఉంటూ ఆ స్వామి వారికి నమస్కారం చేసుకోండి. ఈ సంవత్సరం చాలా జరిగారు. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం దర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రీయం రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని చెప్పండి. మాంగళ్యం మాంగళ్యం తంతునానేన తంతునానేన లోకరక్షణ లోకరక్షణ హేతునా హేతునా కంఠే బధ్నామి కంఠే బధ్నామి శుభగే శుభగే సాజీవ సాజీవ శరదాం శతం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే అప్పుడే ప్రేమాలు కలుగుతాయి. కాబట్టి మా యొక్క పురోహిత బ్రహ్మలు అందుకే మేము ఎదురు కూర్చొని పోతుంటాయి. కాబట్టి కష్టాలకు అతీతంగా జీలకర్ర చేదుగా ఉంటుంది, కాబట్టి సుఖాలకు అతీతంగా బెల్లము తీయగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రెండు మిశ్రమాలను చేసేసి అబ్బాయి తలపైన అమ్మాయి, అమ్మాయి తలపైన అబ్బాయి తల భాష కూడా అమ్మాయి కట్టుకొని వస్తుంది. కానీ పుస్తలు మాత్రం రెండు కలిపి కూడా అమ్మాయిగా ధరింపజేస్తారు. ఎందుకు? ఒక పుస్తక అమ్మాయి ధరింపజేసుకోవచ్చు కదా, దానికి కూడా చాలా బాగుందండి. మరి అంతేకాకుండా ఉన్నటువంటి ఆ యొక్క మాంగళ్యం మాత్రం మూడు వేసి ధరింపజేస్తారు. ఎందుకంటే తెలుసుకుందాం ఒక్కటి వరుసగా. ఫస్ట్ మూడు సృష్టికర్తలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులట. ఆ యొక్క ముగ్గురు అనుగ్రహం ఉంటే మనకు ఏ అనుగ్రహం లేకుండా ఏం కదట. కాబట్టి ఆ యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఆ ముగ్గురే సృష్టికర్తలు. చేస్తారంటే వివాహమైన తర్వాత అబ్బాయి గారు ఉద్యోగరీత్యాను కదా బంధువులు వస్తూ ఉంటారు. బృహస్పతి ధ్రువంద ఇంద్రచాగ్నిశ్వరాశ్చంతారయతా ధ్రువం ధ్రువం గోవిదశ్రీ ముహూర్తముహూర్తోస్తు ముహూర్తకాల గౌర్యాదీనాం భవానాం గ్రహాణాం ఏ గ్రహాః అస్య
అత్యంతనుకూలతాః ఫలసిద్ధిరస్తు. అత్యంతనుకూలతా ఫలసిద్ధిరస్తు. తర్వాత చప్పుడు ఒకసారి ఆపండి. జీలకర్ర బెల్లం అనేది కాబట్టి జీలకర్ర బెల్లం పెడితే గంట వరకు రాలిపోతుంది. జీలకర్ర బెల్లం అనేది ముఖ్యం కాదు, మాంగళ్యం 3 ముళ్ళు వేసి ధరింపజేస్తాం కాబట్టి అదే ముఖ్యం. తర్వాత పాలు పెరుగు తాగిపిస్తున్నారండి. చూడండి. మదవ్యం పరమన్నాద్యం వీర్యం దేనాహం మదనో మదవ్యన పరమాన్నాధేన వీరేణ మదవ్యోసానీం యన్మదనో మదవ్యం పరమన్నాద్యం వీర్యం దేనాహం. వివాహ సమయంలో అతి ముఖ్యమైనది మన యొక్క మానవులకు మాత్రమే వివాహ ముహూర్తం కావాలి. దేవతలు వివాహం చేసుకున్నారంటే అంత శుద్ధి ఉండదట. ఎందుకంటే కోటాను కోటు దేవతలు కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు పోతుంటారు. కాబట్టి వాళ్ళకి లేనప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి అతిథి అభ్యాగతాలు భోజన సత్కారాలు చేయాలనే భావన చేత కూడా, అంటే ఇవన్నీ తర్వాత వివాహం అయిన తర్వాత నమః అస్మద్ గురుదేవతాభ్యో నమో నమః. ఈ రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని మన యొక్క మంచిర్యాల జిల్లా వేములబస్తీ వాడలో శ్రీ భక్తాంజనేయ స్వామి సహిత శివపంచేత నవగ్రహ దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవముగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. చాలామంది భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సీతారాముల స్వామి వారి యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ధనకనక వస్తువాహనాలతో పాడి పంట పశు సమృద్ధిగా ఉందని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేముల బస్సులో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. ఈ యొక్క కళ్యాణం హనుమాన్ టెంపుల్ దీని విశిష్టత ఏమిటంటే, మాకంటే ముందు తరం 3వ తరం మేము, మాకంటే ముందు తరం వాళ్ళు ఇక్కడ పొలాలు చేస్తూ చేన్లు చేసేవాళ్ళు. అప్పుడు దున్నుతూ ఉంటే ఇక్కడ ఆంజనేయ స్వామి బయటికి రావడం జరిగింది. ఈ యొక్క ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసి, అంటే వెలిసినట్టే దాదాపు ప్రతిష్టాపన చేసి 70 సంవత్సరాలు గడుస్తున్నది దగ్గర ఈ గుడి. పురాతనమైన గుడి. 3 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తూ ఉన్నాం, సీతారాముల కళ్యాణం. ఈ యొక్క కళ్యాణానికి వేముల బస్సు నుండి కాకుండా దాదాపు మంచిర్యాల, హమాలివాడ, సప్తగిరి కాలనీ మరియు తిలకనగర్, దుర్గారపల్లి నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి విజయవంతం చేయడం జరుగుతుంది. కోల్బెల్ట్ శ్రీరాంపూర్ సింగరేణి కార్మికుల నల్లనేల కాలనీలలో శుక్రవారం నీలిమేఘశ్యాముడు సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కోల్బెల్ట్ నస్పూర్ సిసిసి టౌన్షిప్ షిర్కే కాలనీలో శుక్రవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నస్పూర్ కాలనీ షిర్కే వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో జిఎం ఎం శ్రీనివాస్, ఉమారాణి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావులు పాల్గొని పూజలు చేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. కాగా శ్రీరాంపూర్ కాలనీలోని భక్తాంజనేయ ఆలయంలో వేద పండితులు కొమ్మెర విజయ్ శర్మల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల విగ్రహాలను శోభయాత్రగా భక్తులు ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, కార్పొరేటర్లు వేల్పుల రవీందర్, మెకరల రమేష్, మాజీ ఎంపీటీసీ వేల్పుల మమత, మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపతి తిరుపతి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డిలు పాల్గొని పూజలు చేశారు.
SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.